హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి శ్వేత గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంది అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు కదా, అలా కాకుండా లాభాలే రావాలి అని అంటే వాళ్ళకి ఏం మేనిఫెస్టో లాభాలు అనుకున్నవాడు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా వాళ్ళు కోటీశ్వరులు అండి. వాళ్ళ మైండ్ ఏదైనా పట్టుకున్నారంటే కోట్లే, లక్షల నుంచి కోట్లే, మళ్ళీ ఏం తిరిగి తక్కువ టైంలో ఎక్కువ సంపాదన సంపాదించే వాళ్ళు రియల్ ఎస్టేట్ మాత్రమే. ఎక్కువ దూసుకెళ్ళొచ్చు వాళ్ళు ఎంతైనా. చూడు ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇదే హైదరాబాద్లో తీసుకున్న నా ఫీడ్బ్యాక్లు ఏం చెప్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు నా దగ్గర నేర్చుకొని. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కూడా ఇల్లు కడుతున్నారు. ఏమీ లేని స్థాయి, ఈ ఊరు కాదు వాళ్ళకి, బయట నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఎలా చేస్తారు, కొడుకు పెళ్లి ఎలా చేసినారు, ఎలా ఇల్లు కట్టినారు, ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. నా క్లాసులో ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, భీమవరం, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఫీడ్బ్యాక్లు చూడొచ్చు, అందరూ మనుషులు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. అంటే మైండ్ని ఎనీ టైం పాజిటివ్, భయపడకూడదు. భయం పెరిగితనం ఉన్నవాడు రియల్ ఎస్టేట్ ఒక్కించకూడదు కదలేడు, మొత్తం లాస్ పోయిందో. భయం పెరిగితనం ఉంటే వాడు దేనికి ఎదగలేడు. కాబట్టి వాళ్ళ మైండ్ ఎనీ టైం, అందుకనేసి నిద్ర లేసుకోండి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా సరే. మైండ్ని పాజిటివ్ ఏసీ లేచేటప్పుడు ప్రశాంతంగా లేయాలి, ప్రశాంతంగా లేయాలి. ఏందో దూకుడు అంత ఉండకూడదు. దూకితే ఏం దూకదు అక్కడ, ఇక్కడ దూకినామంటే అక్కడ పోతుంది పోయింది అని. ఇక్కడ ప్రశాంతంగా లేసుకో, నీకేం కావాలి, ఈ రోజు ఎలా ఉండాలి. నీ రియల్ ఎస్టేట్లో పోతున్నావు కదా, ఏం వేసి ప్లాట్లు అమ్మాలనా, లేక ఎన్ని సైట్లు అమ్మాలి, ఎంతమంది కస్టమర్ రావాలి, నీకు ఎలా ఉంటే వాళ్ళు బాగుంటుంది, నీకు ఎలా అమ్ముకోవాలి అని ఒక ఊహాగానం ఊహించుకో. ఎక్కడ పడకలేని ఊహించుకోవాలి, పడకలేని ఒక డ్రీమ్ పట్టించుకునేసి లేసుకొని కొంచెంసేపు మిర్రర్ వర్క్ చేసుకో. అంటే ఈ రోజు నేను పోయినాను, చాలా సులభంగా ఇన్ని ప్లాట్లు అమ్మేశాను, నాకు కస్టమర్లు పోటీల మీద వచ్చి నా దగ్గర కొన్నారు, నేను చాలా సులభంగా చేశాను, నాకు చాలా మంచి ఆదాయం వచ్చింది. ఎంత ఆదాయం అనేది ఒక ఫిక్స్ అయిపోవాలి మైండ్లో. ఈ రోజు ఇంతకన్నా ఎక్కువగానే వస్తుంది అని కూడా ఫిక్స్ అయిపోయి, ఇంత లిమిట్ కూడా పెట్టుకో, ఇంతకన్నా ఎక్కువ అని పెట్టండి అని మిర్రర్ వర్క్ చేయండి. కొంచెం ధ్యానంలో మళ్ళీ కూర్చొనేసి ధ్యానం చేసుకోండి. ధ్యానం చేసుకునేసి ఎనీ టైం వస్తారా రారా, రారు అన్నామంటే వస్తారా రారా, ఈరోజు కస్టమర్లు అన్నామంటే రారు. నెగిటివ్ పవర్ ఎక్కువ. ఒక దుఃఖం 100, ఒక నెగిటివ్కి 100 నెగిటివ్ ఆకర్షించుకుంటుంది. పాజిటివ్ ఒక తక్కువ, ఒకదానికి 10 మాత్రమే. అంటే ఒక నవ్వు 10 నవ్వు అట్లట్టు. కాబట్టి డైలీ ఇలా ఎప్పుడైతే నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తావో పోండి. రియల్ ఎస్టేట్ ఈ రోజు ఏమనుకున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి సేల్స్ చేయాలనుకున్నారు విజిట్ చేయండి, పోండి అక్కడికి పోయి. ఎలాగన్నా ఉండి పక్కన వాడిని గురించి అసలు పట్టించుకోకూడదు. వాడు ఇట్టన్నాడు సార్, వీడు ఇట్టన్నాడు సార్, వాడు చెప్పినాడు సార్, ఈ రోజు నాకు కస్టమర్ రాలేదు, నీకు కూడా రా అన్నాడు సార్, ఇలాంటి ఉండకూడదు. పక్క వాడిని గురించి పట్టించుకోకూడదు, పక్క వాడిని గురించి ఆలోచించకూడదు, పక్క వాడిని అస్సలు విమర్శించకూడదు, పక్కవాడి సలహాలు అస్సలు తీసుకోకూడదు. నీ మైండ్ చెప్పే సలహాలు మాత్రం తీసుకోవాలి. నీ మైండ్ చెప్పే సలహాలు తీసుకున్నటువంటి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది, అది చూపిస్తుంది మంచి మంచి దారులు నీకు. అలా ఆలోచన పాజిటివ్గా పెట్టుకొని నువ్వు పోయినావంటే లక్షలు కాదు, కోట్లు కాదు, ఎంతైనా కుమ్మరించుకోవచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు. దానికి ఉదాహరణ మీ సెల్లుల్లోనే ఉన్నాయి, నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది నిజమా కాదా, అన్నిటికీ ఆధారాలు ప్రతి దానికి ఉందండి. ఉంది ఉంది అంటే ఉంది, నేను ఉంది అనే చెప్తున్నాను, లేదని ఎక్కడ చెప్పలే. వచ్చింది వచ్చిందంటే వచ్చేస్తుంది. ఇప్పుడు దిగిందా లేదా, దిగిందే లేదా, దిగింది వాడే పండుగాడు, వాడే అండి పండుగాడు. వచ్చిందే లేదా, జరిగిందే లేదా, వాడే మణిబాబు. మణిబాబు చెప్తే వచ్చేయాలి, జరగాలి, అంతే, తిరిగిలేదు. దానికి ఫీడ్బ్యాక్లు మీరు చూసుకోవచ్చు. తిరిగి మాత్రం లేదండి. అందుకే చెప్పాను, ఎన్నో వీడియోలో కూడా చెప్తా ఉంటారు. పాట కూడా రాశారు, చూచి చూడంగానే నచ్చేసేవి. నీ కంటిదార చూస్తేనే నచ్చేది. నువ్వు కంటిదార చూసి ఆకర్షణ శక్తి ఏర్పరచుకోరా నీ మైండ్ ద్వారా అని చెప్తున్నది. ఏర్పరచుకోలేదు, భయపడుతున్నావే. డబ్బంటే భయం, ఒక స్నేహితుడని చెప్పుకోలేకపోతున్నావు. డబ్బంటే భయం, భయంతో పిరికితనంతో ఆ డబ్బుని గురించి అబ్బో ₹1 కోటి మనం ఎలా చంపాలి, ఓయమ్మో నాకు 10 లక్షలు అప్పుడు అది ఒక 11 లక్షలు ఉంటే చాలే అంతవరకు అనుకున్నావంటే నీకేం రావు. భయపడకూడదు. కోటేం ఎన్ని కోట్లైనా చంపచ్చు. దాంట్లో దిగాలి, రంగంలోకి దిగాలి. దిగినప్పుడే ఇప్పుడు సముద్రం ఉంది అని ఏరు పారుతా ఉంది, ఈ వారికి పోగలనా లేదనేసి నువ్వు అనుకుంటావు, పోగలనా పోలేదు అనేసి ఇక్కడ ఉంటే పోలేవు. దిగితే కదా రంగం తెలిసేదే, నేను పోగలనా లేదు, పోతా ఎలాగైనా ఉంటే నీ శక్తి నీకే తెలియదు, నీ సామర్థ్యాలు నీకే తెలియదు, నీ టాలెంట్ నీకే తెలియదు. దిగినావంటే తీసుకెళ్తావు, నేను పోగలనా అంటే తీసుకెళ్ళిపోతుంది ఎవరికి ఎలాగైనా. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా భయపడకూడదు. భయము పెరిగితేనని వదలండి, ఫస్ట్ వదలాల్సింది. ఈ భయం పెరిగితనం పోవాలంటే మిర్రర్ వర్క్, అర్థంలో మాట్లాడాల్సిందే. మీతో మీరు మాట్లాడాలండి. మీతో మీరు మాట్లాడితే మీ ప్రతిభ మొత్తం చూడాలి, నీ ఇన్నర్ మైండ్ వినాలి, చూడాలి. మైండ్ మొత్తం బ్లాక్ అవ్వాలి. ఏంద్ర ఇవి ప్రతిరోజు ఇలా పలుకుతున్నాడని అట్లా నమ్మేసేయాలి, దాన్ని మోసం చేసేయాలి అని అర్థం. ఇతరులను మోసం చేయమని చెప్పలా, నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్నే, నీ ఇన్నర్ మైండ్ బాగా నమ్మించు అని చెప్తున్నది. నమ్మించేసినావంటే అయిపోయింది పని. పాజిటివ్గా ఆలోచించి పెరిగితనం పైన వదిలేస్తే
రియల్ ఎస్టేట్ లో సూపర్ గా లాభాలు పొంది కోటాధిపతులుగా జీవించవచ్చు. మీరే రాజులు, మీరే మహారాజులు. చూడండి గోల్డ్ మ్యాన్లు ఎలా ఉన్నారు, ఏం పని చేస్తున్నారు వాళ్ళు? రియల్ ఎస్టేట్ కదా. ఎలా వాళ్ళు ఒకటే వేరే ఆలోచన ఉంటుంది. ఐ డోంట్ కేర్, ఈ రోజు నాకు 2 లక్షలు అంతే, వేరే ఉండదు వాళ్ళ దగ్గర, వేరే ఆలోచన ఉంటుంది. ఈ రోజు ఇంత అంతే రావాల్సింది. సింపుల్ గా వాళ్ళు పెద్ద కూడా ఊహించారు, మళ్ళీ సింపుల్ గా అనుకుంటారు, అయిపోతుంది పని. ఓకేనా? ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా మైండ్ కి కావాల్సిందని ప్రతిరోజు ఊహించుకొని రియల్ ఎస్టేట్ లో మంచి లాభాలను పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నివార్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.